దేవుని నామని స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొక ఉదయకాల సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తూ దినపు వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన కృప, నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొక పర్యాయం పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు చదువుబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుంటుండగా ఈ ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి వాక్యాన్ని గ్రహించడానికి కావాల్సిన శక్తిని, గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి కావాల్సిన వివేకాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగము, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. కీర్తనకారుడు రాస్తూ 84వ సంకీర్తనలో 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు. మరొక వచనాన్ని మనం చూస్తే 19వ అధ్యాయం సంకీర్తనలో 6వ వచనం, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు తిరిగి వచ్చుచున్నాడు, అతనికి వేడిమికి మరుగైనది ఏదీ లేదు అన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమును అయి ఉన్నాడు. వెలుగును ప్రసరించేటటువంటి, నిరంతరము ఎరుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క సూర్య కాంతి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకమంతటికి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు అనేటటువంటి భావాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను వెంబడించేటటువంటి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును, జీవపు వెలుగు కలిగి ఉండును, అతడెంత మాత్రమును చీకటిలో వెంబడించడు అనేటటువంటి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను శిష్యులు యేసు ప్రభు వారు వెళ్తుంటుండగా యోహాను వారికి యేసు ప్రభు వారిని చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. వెంటనే శిష్యులిద్దరూ యేసుప్రభు వారిని వెంబడించడానికి వెళ్తూ ఉన్నారు. యేసయ్య వెనక్కి తిరిగి వారిని చూసి, మీరేమి వెతుకుతున్నారు అని అడిగాడు. శిష్యులు, రబీ, నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. వచ్చి చూడుడి అని. వచ్చి చూడుడి అన్న తర్వాత ప్రభువును వెంబడించినటువంటి శిష్యులిద్దరూ ఆయన ఉన్నటువంటి స్థలాన్ని చూచి ఆయనతో బస చేసిరి అని రాయబడింది. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఆయన ఉండేటటువంటి స్థలాన్ని చూచారు. ఆ స్థలంలో ఆయనతో కాపురం ఉన్నాడు. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును అనేటటువంటి ఒక మాటను చూస్తున్నాం. నీతి సూర్యుడైనటువంటి ప్రభువు తన వెంబడించేటటువంటి వారికి అనుగ్రహించేటటువంటి శ్రేష్టమైనటువంటి వెలుగు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేసినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. చీకటిలో నడుచు జనులు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను.
మరణఛాయ గల దేశ నివాసులు. మరణఛాయ అనగా మరణ యొక్క నీడ, మరణం యొక్క నీడలో నివసించేటటువంటి దేశ నివాసులు గొప్ప వెలుగును చూచిరి. వారి మీద ఒక వెలుగు ప్రకాశించను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుని యొక్క ప్రేమని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంతవరకు వెలుగంటే తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నటువంటి మనిషి ఒక వెలుగును చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వెలుగు మరణ భయం నుండి వారిని దూరపరిచింది అనేటటువంటి విషయాన్ని. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమలో ఆయన మొట్టమొదటిగా మానవాళికి ఇచ్చినటువంటిది వెలుగు. ఈ వెలుగు ఏం చేసింది అంటే మరణ ఛాయలో నుండి వారిని దూరపరిచింది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను దీనిలో మనం చూస్తున్నాం. యోహాను భక్తుడు 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి ఈ వెలుగును ప్రసరించి మరణఛాయలో నుండి రక్షించినటువంటి దేవుడు వారికి పరిపూర్ణమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఒక ఉద్దేశం కలిగినటువంటి వాడై తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని లోకానికి పంపించి ఎందరైతే తను అంగీకరించారో వారందరినీ దేవుని కుమారులకు వారికి అధికారం అనుగ్రహించారు. ప్రభువు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని లోకానికి పంపించి ఆయనను వెంబడించినటువంటి వారు, తన కుమారుని యందు విశ్వసించినటువంటి వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభువు అనుగ్రహించను అన్నాడు. అయితే జరిగినటువంటి విషయం ఏమిటి అంటే 3:19 మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:19 వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ చీకటిలోని మరణ బంధకాల్లోని మరణాంధకారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుష్యుని వెలుగులోనికి తీసుకుని వచ్చి మరణఛాయలు కలిగినటువంటి ఆ స్థితిలో నుండి దూరపరిచి జీవాన్ని అనుగ్రహించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎంతో ప్రేమించాడు, లోకమునంతటినీ ప్రేమించాడు. సృజించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రేమించి అనుగ్రహించినటువంటి యొక్క వెలుగును మనిషి ఏం చేశాడంటే ఆదాము ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము ద్వారా సంక్రమించబడినటువంటి పాపం, ఆజ్ఞాతిక్రమము అనేటటువంటి పాపములోని నాటి నుండి నేటి వరకు కూడా అదే దురవస్థ సాతాను ద్వారా సాతానుడు ప్రవేశపెట్టి ఏ విధంగా వెంబడిస్తున్నాడంటే వెలుగును పేతురుపత్రికలో రాస్తాడు. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని తిరుగుచూ ఉన్నాడు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే వెలుగులో జీవించేటటువంటి వారిని ఏ విధంగా అయినా సరే తిరిగి చీకటిలోనికి లాగాలనేటటువంటి ప్రయత్నము సాతానుడు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. ఆది కాలం మొదలుకొని నేటి వరకు. కాబట్టి యోహాను రాసినటువంటి సువార్తలో వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. అయ్యో, వెలుగును ప్రేమించడం లేదు, చీకటినే ప్రేమించేటటువంటి మనస్తత్వం ఎందుకు వచ్చిందంటే తమ క్రియలు చెడ్డవైనందున. క్రియలు చెడ్డవైనందున అంటే క్రియలు అంటే విశ్వాసము అని రాయబడింది. ఏం క్రియలు చేయాలి ప్రభు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అన్నాడు.
వారి విశ్వాసం దేవుని యందు ఉండేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి స్థితిలో వారి విశ్వాసాన్ని చెదరగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుడు. ఎవడు ద్వేషిస్తున్నాడు? వెలుగును వెంబడించకపోతే పోయాడు, సరే, ద్వేషించేటటువంటి పరిస్థితులకు వచ్చాడు. వెలుగును ద్వేషించును అన్నాడు. ఎందుకంటే వాడు చేసేటటువంటి కార్యాలు దుష్కార్యాలు. వాడి క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు అన్నాడు. సత్యాన్ని అనుసరించి ప్రవర్తించేటటువంటి వాడు. సత్యము అనగా క్రీస్తు. నేనే మార్గమును సత్యం. సత్యవర్తనుడు క్రీస్తును అనుసరించి నడిచేటటువంటి వాడు. క్రీస్తు మార్గాలను అనుసరించి నడిచేటటువంటి వాడు వెలుగునొద్దకు వస్తాడు. అది దేవుని యొక్క కృప. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అనగా చెడు క్రియలను ప్రేమిస్తూ దుష్కార్యాలను ప్రేమిస్తూ దుష్కార్యాలు చేస్తూ దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవించుంటుండగా అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎంత పాపినైనా నువ్వు యేసు చేర్చుకున్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? నా కుమారుడు సాతాను యొక్క ప్రలోభాలకు లోనైపోయి వాడు దుష్టుడు. దుష్టత్వాన్ని జరిగించటమే వాడి యొక్క క్రియ. కాబట్టి సర్వము నెరిగినటువంటి దేవాది దేవుడు తను ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఇటు విధమైనటువంటి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనిషిని రక్షించడానికి గాను తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి తిరిగి ఉజ్జీవింపజేయాలి, తిరిగి నిత్య జీవంలోనికి ప్రవేశించాలి. ఏ నిత్య జీవం అయితే పోగొట్టుకున్నాడో తిరిగి దానిలోనికి ప్రవేశించాలని తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని లోకానికి పంపించి తన యొక్క ప్రేమను మరొకసారి వెల్లడిపరిచాడు దేవుడు. కాబట్టి తన ప్రాణం, తన కుమారుడు ఎంతగా విధేయుడయ్యాడంటే, ఎంతగా ప్రేమించాడు పాపిని అంటే తన ప్రాణమును శిలువలో ఆఖరి రక్తపు బొట్టు చిందించేంత పర్యంతము పాపిని ప్రేమించాడు. చివరిగా చనిపోతున్నటువంటి సమయం వరకు తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు, వీరను క్షమించు, అంతగా ప్రేమించినటువంటి ప్రభు. ఇక్కడ మనం చూస్తాము లూకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనాల్లో మనం చూసినట్లయితే ఒక మాట చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 45వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. సూర్యుడు అదృశ్యుడాయను. ప్రభువు శిలువలో తను చేస్తున్నటువంటి యొక్క యజ్ఞంలో తన ప్రాణాన్ని సమర్పించుచున్న సమయంలో సర్వ సృష్టి కూడా దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. ఆ సూర్యుడు అదృశ్యుడైపోయాడు. చీకటి, కంప్లీట్ చీకటి మళ్ళీ ఆవరించేసింది. ఆయన చనిపోయాడు. ఆయన తన శిష్యులకు వాగ్దానం చేసి, తిరిగి నేను 3వ దినాన్ని తిరిగి లేపుస్తాను. చీకటి ఆవరించి ఉన్నది. ఇప్పుడు చీకటిలో ఉన్నాడు. ఇప్పుడు రక్షించేటటువంటి వాడు ఎవరు? తన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ కొద్ది విశ్వాస జనాంగమైనటువంటి వారిని రక్షించేటటువంటి వారు ఎవరు? అవిధేయులై వెళ్ళిపోయినటువంటి అవిధేయులై దేవుని అనుసరించకుండా
దుష్కార్యాల చేత నడిపించబడుతున్నటువంటి వారిని విడిచిపెడితే దేవుని సన్నిధానాన్ని ప్రేమించేటటువంటి వారికి ఇప్పుడు వెలుగు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. తిరిగి సూర్యుడు తిరిగి ఉదయించు వరకు రాత్రి నేలుటకు చంద్రుని ఆయన సృజించాడు. చంద్రుడు దేనికి సాదృశ్యము? సంఘానికి. వెలిగించబడినటువంటి విశ్వాసుల యొక్క గుంపు, పరిశుద్ధపరచబడినటువంటి విశ్వాసుల యొక్క గుంపు సంఘము. ఈ సంఘాన్ని గురించి తిరిగి రాస్తూ, నీతి సూర్యుడు తిరిగి ఉదయించు పర్యంతం ఈ రాత్రి అంతా కూడా మిమ్మల్ని కాచి కాపాడడానికి చంద్రుడిని నియమించాడు. చంద్రుడు దీని గురించి చూసినట్లయితే పరమగీతములో 6వ అధ్యాయం, పరమగీతము 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని చక్కగా రాస్తూ, సంధ్యారాగము చూపట్టుచు 6వ అధ్యాయం 10వ వచనం, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు. ఈమె సంఘం. ఈమె సంఘం, విశ్వాసుల యొక్క గుంపు. కాబట్టి ఈ యొక్క విశ్వాసుల యొక్క గుంపును చంద్రబింబముతో పోల్చాడు. ఈ చంద్రబింబము లేకపోతే సంఘము వెలిగించబడేటటువంటి స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే, సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద ప్రకాశించగలిగినప్పుడే, ప్రకాశిస్తున్నప్పుడే చంద్రుడు మనకు వెలుగునిస్తాడు. ఈ సంఘము లేకపోతే విశ్వాసి మీద ఎల్లప్పుడూ సూర్యుని యొక్క వెలుగు ప్రసరించబడుతూ ఉండాలి. చంద్రబింబం ప్రకాశించి మనకు ఆ చల్లనైనటువంటి వెలుగును, ఆహ్లాదకరమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహించాలి అంటే చంద్రుడు ఎక్కడ ఉండాలి? సూర్యుని యొక్క కనుసన్నల్లో ఉండాలి. సూర్యుని యొక్క ప్రకాశమానమైనటువంటి స్థితి పడుతున్నటువంటి స్థలంలోనే చంద్రుడు ఉండాలి. అప్పుడు సూర్యుని నుండి వచ్చేటటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వెలుగు చంద్రుని మీద ప్రకాశించి, అనగా సంఘం మీద లేకపోతే విశ్వాసం మీద ప్రకాశించి అనేకులకు ఆదరణకరమైనటువంటి వెలుగుగా ప్రసరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘము లేకపోతే విశ్వాసని. లేకపోతే సంఘం కానీ విశ్వాసం కానీ స్వయం ప్రకాశాలు కావు. సూర్యుని యొక్క వెలుగు, నీతి సూర్యుని యొక్క వెలుగును వారి మీద ప్రసరింపజేసుకోగలిగినప్పుడే విశ్వాసి కానీ సంఘం కానీ ఆశీర్వదింపబడి అనేకులకు ఆదరణకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీతి సూర్యుని యొక్క కిరణాలు ప్రసరించబడేటటువంటి స్థలంలో సంఘం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎక్కడైతే నీతి సూర్యుని యొక్క కిరణాలు ప్రసరించబడతాయో, ఆ మాటనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసేటటువంటి వారంగా ఉండాలి. అంటే ఏమిటనమాట? నీతి సూర్యుని యొక్క కిరణం మన మీద పడుతూ, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద పడుతూ, మనము ఆ సన్నిధి కాంతిని లోకానికి ప్రకాశింపజేయాలి, ప్రసరింపజేయాలి. ఎప్పుడు చేయగలము? ముసుగులేని ముఖము అన్నాడు. ఏమిటి ముసుగులేని ముఖం అన్నాడు? ముసుగు అంటే ఏమిటి? ముసుగు లేనటువంటి ముఖముతో అన్నాడు. ఈ ముసుగు ఎప్పుడు తొలగించబడుతుందట? చూడండి, అదే 16వ వచనంలో అన్నాడు, 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో
అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. ప్రభువు వైపు తిరిగినప్పుడే విశ్వాసి కానీ సంఘము కానీ ప్రభువు వైపు తిరిగినప్పుడే వారి మీద ఉండేటటువంటి ముసుగు తొలగించబడుతుంది. ముసుగు తొలగించబడిన తరువాత ప్రకాశించబడినటువంటి ప్రకాశం సర్వలోకానికి వెలుగుచ్చేటటువంటిదిగా, చీకటిలో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును ప్రతిఫలింపజేస్తూ ఆయన గుణాత్యాలను ప్రచురం చేసేటటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా ఉంటాడు విశ్వాసి. ఇది దేవుని సన్నిధానంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భావం. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు ప్రకాశింపలేకపోతున్నది? ముసుగు వేయబడ్డది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే అంటాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసినము, కాబట్టి ప్రతిఫలింపజేయలేకపోతున్నాడు. క్రీస్తు యొక్క గుణాత్యములు ప్రచురించేసేటటువంటిగా ప్రతిఫలింపజేసేటటువంటి వాడిగా లేకపోవడానికి కారణం ఏంటి అంటే సాతాను వేసినటువంటి ముసుగు. కాబట్టి ఇక్కడ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటో హెచ్చరిక అంటే, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెషయా గ్రంథం 60వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే చక్కనైనటువంటి మాట, చూడుము అన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచూ ఉన్నాడు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కాబట్టి అంచు దినాలు, దుర్దినాలు, చీకటి కమ్మేటటువంటి దినాలు, వెలుగు మన మీద ప్రకాశింపజేయబడాలి. వెలుగును ప్రకాశింపజేయడానికి ముఖం మీద ముసుగు ఉండేటటువంటి ముసుగు నుండి దూరపరచబడాలి. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని ప్రభు మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి. మీ సత్క్రియ అనేటటువంటివి మనుషుల ఎదుట కనపరచాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి దేవునిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ప్రభు చెప్పాడు, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:16. ఇటువంటి వెలుగు సంబంధుల వలనే దేవుని యొక్క సన్నిధానంలో ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఈ లోకమునకు అనేకమైనటువంటి దురవస్థలకు లోనవుతున్నటువంటి లోక పరిస్థితులన్నిటిలో నుండి విడిపించబడేలాగా ప్రకాశమానమైనటువంటి స్థితిలో మనం వెలిగించబడి అనేకులకు వెలుగుకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని గ్రహించి నీ సన్నిధానంలో నీ పక్షంగా జీవించడానికి, నీ వెలుగును కలిగినటువంటి వారుగా అనేకులకు నీ వెలుగును ప్రసరించడానికి కావలసినటువంటి శక్తివంతులంగా ముందుకు కొనసాగడానికి బలపరిచి నీ సన్నిధానం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని